Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. తాడేపల్లిగూడెం రూరల్ మండలం మోదుగుంట గ్రామానికి చెందిన సర్పంచ్ కట్ట సత్యవతి ఎంపీటీసీ దండుబోయిన విజయదుర్గలు గత శనివారం సాయంత్రం సుమారు 1000 మంది వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి నియోజకవర్గ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. తదనంతరం స్థానిక వైసీపీ నాయకులు ప్రలోభపెట్టి ఆదివారం స్థానిక శాసనసభ్యులు కొట్టు సత్యనారాయణ కార్యాలయానికి మమ్మల్ని తీసుకుని వెళ్లి వాళ్ళకి అనుకూలంగా మాతో మాట్లాడించడం జరిగింది. మేము ఆత్మ సాక్షిగా జనసేనలో కొనసాగుతామని అన్నారు. అదేవిధంగా సేవాదిత్పరులు బొలిశెట్టి శ్రీనివాస్ మా గ్రామం నుండి అత్యధిక మెజారిటీ వచ్చేలాగా కృషి చేసి ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ విజయానికి అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు. మాది మోదుగుంట గ్రామం. నేను మోదుగుంట ఎంపీటీసీ అభ్యర్థి విజయదుర్గని మాట్లాడుతున్నాను. నాకు శ్రీను గారి నాయకత్వంలో ఆయన చేసే సేవలు, మా గ్రామానికి ఆయన అందించిన సహాయ సహకారాలను నచ్చి నా మనస్ఫూర్తిగా నేను జనసేన పార్టీలో కొనసాగాలని అనుకుంటున్నాను. శనివారం నైట్ మా హస్బెండ్ జనసేనలో జాయిన్ అయ్యారు. ఆయన జాయిన్ అయిన ఒక 1 అవర్కి వైసీపీ నాయకులు మా ఇంటి వద్దకు వచ్చి నన్ను ప్రెషర్ చేశారు. ప్రెషర్ చేయడంతో ఆ నైట్ కొంచెం ఎలాగో జరిగిపోయింది. తర్వాత మార్నింగ్ కూడా సేమ్ అదే రిపీట్ చేయడంలో నేను వాళ్ళ ఎక్కువ మంది రావడంతో వాళ్ళ ప్రోత్బలంతో నేను గుడి మీటింగ్కి అనడంతో నేను గుడం వెళ్ళవలసి వచ్చింది. మినిస్టర్ గారి మీద గౌరవంతో వెళ్ళవలసి వచ్చింది తప్పనిసరి పరిస్థితుల్లో. దాని గురించి అక్కడికి వెళ్ళిన తర్వాత వారు నన్ను బలవంతం పెట్టి వాళ్ళకి కావాల్సినట్లుగా మాట్లాడే విధంగా నన్ను ప్రోత్సహించడంతో నేను మాట్లాడవలసి వచ్చింది. నేను జనసేన పార్టీలో కంటిన్యూ అవుతాను. నేను మా మోదుగుంట 3 సంవత్సరాలు అయింది నేను వైసీపీ నాయకత్వంలో ఎంపీటీసీ అభ్యర్థిగా గెలిచి. కాకపోతే నేను పేరు తప్పితే నేను చేసింది నా గ్రామానికి ఏమీ కనిపించలేదు. కాకపోతే ఇక నుంచైనా మార్పు కావాలని, మార్పు కోసం నేను నా మనస్ఫూర్తిగా జనసేన పార్టీలో కొనసాగాలని అనుకుంటున్నాను. జన పార్టీలోనే ఉంటామండి. ఏ పార్టీ సంపత్గానండి. మొన్న శనివారం సాయంత్రం అండి మన మోదుగుంట గ్రామంలో జనసేన సేవా సమితి కింద ఒక కార్యక్రమం జరిపి ఒక స్టేజీ మీద మేము బొలిశెట్టి శ్రీనివాసరావు గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరామండి. చేరిన ఒక అరగంటకే వైసీపీ నాయకులు అందరూ వచ్చి మమ్మల్ని అదే విధంగా బతిమాలి నానా సేపు 5-6 గంటల సేపు మా ఇంట్లో ఉండి మమ్మల్ని ఇబ్బంది పెడితే, సరేలేండి రేపు పొద్దున్న చూద్దాంలే వెళ్ళిపోమంటే ఆ రాత్రి వెళ్ళిపోయారండి. మళ్ళీ తెల్లారకుండా 5 గంటలకు వచ్చి అదే రకంగా మళ్ళీ 11 గంటల దాకా ఒకసారి మీటింగ్కి పంపండి అంటే మా మిస్సెస్ని పంపించానండి. పంపిస్తే మరి అక్కడ ఏం జరిగిందన్నది పూర్తిగా పేపర్ చూశాక కానీ నాకు తెలియలేదండి. అది నేను బొలిశెట్టి శ్రీనివాసరావు గారి సేవా కార్యక్రమాలు నచ్చి నేను ఒప్పుకున్న రోడ్డు గౌడి సంఘం వీధిలో ఒక రోడ్డు పోయించానని ఒప్పుకున్న దానికి మన శ్రీనివాసరావు గారు అయిన ఆ రోడ్డు పోసి నా కోరిక నెరవేర్చినందుకు నేను ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చి నేను ఆ పార్టీలో జాయిన్ అయ్యానండి శనివారం. ఆ తెల్లారి ఇది మళ్ళీ రోలర్ అంతా జరిగిందండి. అంతమట్టుకి జరిగిందండి. నేను ఇంకా వైసీపీని ఈడి జనసేన పార్టీలోనే స్థిరంగా ఉంటానని మీ అందరికీ మాటిస్తూ నేను వైసీపీని ఈడానండి. ఇంకా అంతేనండి. ఈరోజు వార్తాపత్రికలో ఒక న్యూస్ చూశాను. మోదుగుంట గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు ఇద్దరు కూడా శనివారం రాత్రి వైస్ ప్రెసిడెంట్ గారితో సహా అందరూ ఆ ఊర్లో ఇంకా వేరే పార్టీ అనేది లేకుండా అందరూ కూడా ఏకగ్రీవం దాదాపు 1000 మంది జనాల మధ్యన గుడి ఎదురుగుండా వాళ్ళు జాయిన్ అవ్వడం జరిగింది. నా ప్రాతిఫలం ఏం కాదు, వాళ్ళందరూ వాళ్ళే ఇక్కడ ఏమీ మాకు పని అవ్వట్లేదు, మాకు గౌరవం లేదు, అవమానాలు పొందుతున్నాం అని చెప్పి వాళ్ళు చెప్పిన దాని మీదట ఏ రకమైన బలవంతంగా నేను కానీ మా కార్యకర్తలు కానీ అక్కడున్న మా సోదరులందరూ నన్ను బాగా
అభిమానించే ఊరు. ఎందుకంటే ఇదివరకు మాతో లేకపోయినా వారు ఇప్పుడు బాధపడి అన్న కులాలకు అతీతంగా అన్న నీది కూడా మేము ఉంటాం, నేను గెలిపిస్తామని చెప్పి వాళ్ళ ఊళ్ళో పాదయాత్ర చేసినప్పటి నుంచి నేను వాళ్ళతోనూ వాళ్ళు నాతోనూ సయోధ్యగా ఉండడం. ఆ దరిమిలా వారందరూ కూడా ఒక రోడ్డు సర్పంచ్ గారు సొంత డబ్బులతో ఒక రోడ్డు వేశారు అక్కడ. ఆయన సొంత డబ్బులతో ఆయన ఎలక్షన్ ఆయన చేసుకుని ప్రజలకు సేవ చేయాలని గెలిచారు. అదేవిధంగా ఎంపీటీసీ అభ్యర్థి గారు విజయదుర్గ గారు కానీ ఆవిడ భర్త కానీ వాళ్ళ కష్టార్జితంతో వాళ్ళంతా గెలిచిన తర్వాత అందరూ సపోర్ట్ చేసిన తర్వాత అక్కడ లోకల్ ప్రజలు కూడా ఏం ఆలోచించారంటే ఇక్కడ వైసీపీ నెగ్గింది కాబట్టి అభివృద్ధి చేసేస్తారు, ఇక్కడ అభివృద్ధి వైసీపీ తరఫున ఉండాలని ప్రజలు కూడా మంచి ఆలోచించి ఆ రోజు అభివృద్ధి కోసం వైసీపీకి నుంచి గెలిపించిన తర్వాత గడిచిన 4 సంవత్సరాల్లో కూడా వాళ్ళు ఏమీ చేయలేకపోయి ప్రజల ముందు తలెత్తుకోలేని పరిస్థితుల్లో ఇంక ఈ పార్టీలో ఉంటే మనకు న్యాయం జరగదు, మనల్ని పట్టించుకునే నాదులు లేడనే ఉద్దేశంతో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కౌలు రైతుల ఇష్యూలో కానీ రైతులు తరపున నిలబడి పోరాటంలో కానీ అదేవిధంగా నేను మా జన సైనికులందరూ కూడా కష్టసుఖాల్లో వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉండడం కానీ వాళ్ళ కష్టాలు ఆదుకునే విధంలో కానీ వాళ్ళు మన యొక్క పార్టీ సిద్ధాంతాలకు నచ్చి స్వతంత్రంగా భగవంతుడి సాక్షి చెప్తున్నాను, నేను ఎలాంటి ప్రలోభాలు ఎలాంటి రౌడీజం అనేది నాకు తెలియదు. యాక్చువల్గా నేను ఉన్నమాట ముఖం మీద మాట్లాడతాను తప్ప రౌడీజం చేయడం, ఎవరినైనా ఒత్తిడి చేయడం, వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి వెళ్ళి అడుక్కుంటాం, వాళ్ళ ఇంటికాడ గుమ్మాల్లో పడుకుని దేకేస్తాం మీరు రాబోయి చచ్చిపోతానని నాకు అలవాటు కూడా లేదు. ప్రజాసేవ చేయాలని నిశ్చలంగా నిర్ణయించుకున్న తర్వాత దాంట్లో వెనకడుగేసి ప్రసక్తి లేదు. సేవ చేయడానికి మాత్రమే నేను వస్తానని చెప్పిందని ప్రజలు కూడా నమ్మి ఈరోజు ఇలాంటి వ్యక్తి కూడా తిరిగితే మనకు ఖచ్చితంగా గ్రామానికి మరింత మెరుగైన సేవలు అందించవచ్చు నా మీద నమ్మి మా చెల్లెళ్ళు మా ఇద్దరు విజయదుర్గ గారు అలాగే సర్పంచ్ గారు సత్యవతి గారు మనకి అలాగే అందరూ ఎంపీటీసీ గారి భర్త మన ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ కూడా వైస్ ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ కూడా మేము మా ఊరు అభివృద్ధి కోసమే పార్టీల్లో ఉన్నాం తప్ప. శనివారం సాయంత్రం మట్లు మోదుకొండ గ్రామంలో జనసేన సభ జాయినింగ్స్ జరిగినాయండి. ఆ వేళ సుమారుగా 1000 మంది సమక్షంలో మా ఊరు గ్రామ సర్పంచ్ కట్టా జానకిరామయ్య గారు, కట్టా సత్యవతి గారు, వెంకటరమణ ఎంపీటీసీ దండుపాటి వెంకటరమణ వారి భార్య విజయదుర్గ గారు అందరూ కలిపి అందరి సమక్షంలో వైస్ ప్రెసిడెంట్ ఒల్లేపల్లి సత్యనారాయణ గారు అలాగే ఎక్స్ సర్పంచ్ ఏపూరి సత్యనారాయణ గారు అందరూ కూడా సుమారుగా 1000 మంది చూస్తుండగా రామాలయంలో అందరూ జాయినింగ్స్ జరిగినాయండి. దానికి 1 గంట తర్వాత వైసీపీ కార్యకర్తలు చాలామంది మా ప్రెసిడెంట్ని ఎంపీటీసీని చాలా ప్రెషర్ చేసి మళ్ళీ తెల్లారిగట్ల పొద్దునే వచ్చి ఇవైతే మీటింగ్ ఉందని చెప్పి ఆడవాళ్ళని కొంచెం ప్రెషర్ చేసి తీసుకెళ్లారండి. తీసుకెళ్ళి అక్కడ కార్యకర్తలు వేరే విధంగా మాట్లాడించారు. దానికి మళ్ళీ ఈవేళ మా ప్రెసిడెంట్ గారు, ఎంపీటీసీ గారు అలాగే మన జాయిన్ అయిన కార్యకర్తలు అందరూ కూడా మళ్ళీ ఈవేళ మా బొలిశెట్టి శ్రీని గారి సమక్షంలో మీడియా మిత్రులు అందరి సమక్షంలో కౌంటర్గా సుమారుగా అరగంట మీటింగ్ సమక్షంలో వీళ్ళందరూ కూడా మళ్ళీ ఈవేళ బాధపడి వచ్చి అలాగే మళ్ళీ శ్రీని గారి సమక్షంలో జాయిన్ అయ్యి దీనికి కౌంటర్గా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మోదుకొండ గ్రామంలో జనసేన కొంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాకు ఓటింగ్ పడద్దని చాలామంది చెప్తున్నారు. ఎవరు ఓటింగ్ వాళ్ళకి ఉంటుందండి, రేపు పొద్దున్న ఎలక్షన్లో తెలుస్తుంది. దాని గురించి జనం గురించి విమర్శలు ఏం చేయవసరం లేదు. వీళ్ళందరూ కూడా ఇక నుంచి మా పార్టీలో కంటిన్యూగా ఉంటారు. రేపు అనగా మార్చి 19, 2024 తేదీ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు పెంటపాడు మండలం తెలుగుదేశం పార్టీ సమావేశం నిర్వహించబడును. పెంటపాడులో గల ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు సమావేశం ఏర్పాటు చేయడమైనది. నిన్నటి రోజు చిలకలూరిపేటలో జరిగిన భారీ బహిరంగ సభ మరి ప్రపంచం మొత్తం తిలకించింది. అలాగే భారతదేశం మొత్తం కూడా చూడడం జరిగింది. ఎందుకంటే చాలా నాళ్ల తర్వాత 10 సంవత్సరాల తర్వాత మోడీ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి పాల్గొన్న మొట్టమొదటి సభ. ఈ సభ ఎలా జరుగుతుందా అని చెప్పి ఉత్సుకతతోటి ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూసిన సందర్భం. మరి దాన్ని గమనంలోకి తీసుకుని ప్రజలంతా కూడా ఆ స్టేడియంలో కానీ చుట్టుపక్కల ఒక 2 జనం, అక్కడ ఉన్న జనం కాక 2 జనం రోడ్ల మీదకే మరి బస్సుల్లోనూ ఉండిపోవడం జరిగింది. అయినా సరే
మరి ప్రజలంతా కూడా మోడీ గారి సందేశం, చంద్రబాబు నాయుడు గారి సందేశం, పవన్ కళ్యాణ్ గారి సందేశం విన్నారు. రానున్న రోజుల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గుణపాఠం చెప్పడానికి, ఈ వైసీపీ ప్రభుత్వాన్ని పారదోలడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 10 మందిని అడిగితే 8 మంది వాళ్ళని బయటికి పంపే పరిస్థితి కనపడతా ఉంది. ఈవేళ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జిల్లాలోనే అత్యధిక మెజార్టీతోటి తాడేపల్లిగూడెంలో ఉమ్మడి అభ్యర్థి అయిన బొలిశెట్టి శ్రీనివాస్ గారిని గెలిపించడానికి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ, నాయకులందరూ సంసిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని తాడేపల్లిగూడెం ఆర్టీఓ కె. చెన్నయ్య అన్నారు. సోమవారం సాయంత్రం తాడేపల్లిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు. 85 ఏళ్లు నిండిన వృద్ధులకు ఇంటి వద్ద నుంచి ఓటు వేసే అవకాశం కల్పించినట్లు తెలిపారు. నిష్పక్షపాతంగా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే అందరికీ ఒకే రకమైన గ్రౌండ్ ఇవ్వడం, ఒకరికొక రకం ఇంకొక రకం కాకుండా ఇండిపెండెంట్లు కానివ్వండి, రికగ్నైజ్డ్ పార్టీలు కానీ, లేకపోతే రిజిస్టర్డ్ పార్టీస్ నాట్ రికగ్నైజ్డ్ కొన్ని ఉంటాయి, అలాంటివి కానీ ఎవరైనా సరే ప్రతి అభ్యర్థి, ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల్లో పాల్గొనే అందరూ కూడా సమానమే. ఎక్కడ ఎటువంటి పక్షపాత ధోరణి కానీ, లేకపోతే ఎటువంటి వివక్ష కానీ ఎటువంటిది కూడా ఉండడం జరగదు. కాబట్టి అందరూ కూడా సహకరించి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిగేదానికి అందరూ కృషి చేయాలని. మీ పాత్ర చాలా ఎక్కువ, ఎందుకంటే ఈ కొన్ని విషయాలు ప్రజలకు చేరవేయడం కానివ్వండి, కొన్ని సమస్యలు దృష్టికి తీసుకురానివ్వడం కానివ్వండి, మీరు మీడియా అనేది అత్యంత ముఖ్యమైనది. కాబట్టి మీ సహకారం అనేది చాలా ముఖ్యం. మీకు ఏమైనా సరే ఉంటే నాకు నేరుగా, నా నెంబర్ మీ దగ్గర ఉంది కదా, 6281-233-255, 6281-233-255. అదేవిధంగా మనం కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసాం. తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వస్తుంది. ఈ అమల్లో భాగంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ నోడల్ ఆఫీసర్స్గా మున్సిపల్ కమిషనర్ గారు అర్బన్లో ఉంటారు, మున్సిపాలిటీ పరిధి. అదేవిధంగా మండలం తాడేపల్లిగూడెం రూరల్ మండలం అంతా ఎంపీడీఓ గారు, పెంటపాడు మండలం ఎంపీడీఓ గారు, వీళ్ళు నోడల్ ఆఫీసర్స్గా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కి వాళ్ళు వ్యవహరిస్తారు. ఇప్పటికే వాళ్ళకి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం అన్ని చోట్ల కూడా ఫ్లెక్సీసు, బ్యానర్లు, విగ్రహాలు, పొలిటికల్ రిలేటెడ్ విగ్రహాలన్నిటికి కూడా కవర్ చేయడం, వీటన్నిటిని కూడా వాళ్ళు చేస్తారు. అదేవిధంగా శిలాఫలకాలు కూడా పొలిటికల్ అన్నీ కూడా క్లోజ్ చేయమని చెప్పడం జరిగింది. కానీ సంఘ సంస్కర్తలు కానీ లేదా మరి ఇతర రంగాల ప్రముఖులు వాళ్ళకు సంబంధించి మాత్రం కవర్ చేయడం జరగదు. ఇది ఎన్నికలకు సంబంధించింది కాబట్టి ఏవి కవర్ చేయాలో స్పష్టంగా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. దాని ప్రకారం చేశారు. ఇంకేమైనా సరే ఎక్కడైనా లేకపోతే మేము కూడా చూస్తున్నాం. కలెక్టర్ గారి ఆదేశాలు ఏంటంటే రెవెన్యూ సిబ్బంది విఆర్ఓల దగ్గర నుంచి తహసీల్దార్ వరకు, డిటి, తహసీల్దార్, ఆర్ఐ వీళ్ళందరినీ కూడా, ఎవరైతే ఎగ్జిక్యూటివ్ లైన్లు ఉంటారో వాళ్ళందరినీ కూడా క్రాస్ చెక్ చేయమని చెప్పారు. అంటే వాళ్ళు చేసినప్పటికీ మిమ్మల్ని చెక్ చేయమని చెప్పారు. వాళ్ళు కూడా ఆ ఫీల్డ్ మీదకి వెళ్ళి చూశారు. మేము కూడా చూస్తున్నాం అప్పుడప్పుడు. అయితే అలాంటివి ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి, వెంటనే వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే వీటన్నిటికి కూడా మీకు తెలుసు కదా, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటే మీరు గతంలో చూశారు. ప్రతి ఏదైనా సభలకు కానివ్వండి, మైకులకు కానివ్వండి, వాహనాలకు కానివ్వండి, వేటికైనా సరే పర్మిషన్స్ అనేది అవసరం. సువిధాలో వాళ్ళు అప్లై చేసుకుంటారు. పర్మిషన్స్ అవసరమైన వాళ్ళు మేము వాటిని అప్రూవ్ చేస్తాం. ప్రస్తుతానికి మనం నామినేషన్స్ అంటే డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వరకు మనం ఏం చేస్తామంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలుపరచడానికి టీమ్స్ని ఫామ్ చేసాం. ఈరోజు గౌరవ జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల ప్రకారం అందరూ మీడియా సంబంధించిన ప్రతినిధులందరితో కూడా ఈరోజు మీటింగ్ పెట్టుకోమనడం జరిగింది. ముఖ్యంగా అంటే మనకు మీకు కొన్నిటి మీద మీకు మాకు కొంత గ్యాప్ ఉండకూడదు. కాబట్టి ఏమైనా ఉంటే కూడా మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా, క్లారిఫికేషన్ ఉన్నా సరే నేరుగా నాకు ఫోన్ చేయొచ్చు. లేదంటే మన ఏఆర్ఓ గారు, తహసీల్దార్ గారు ఉన్నారు, లేదా పర్సనల్గానే కలవచ్చు.
ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ ఉంది, ఎవరైనా సరే ఏమైనా సమస్యలు చెప్పదలుచుకుంటే ఏ విధమైన సరే వాళ్ళు అందుబాటులో ఉంటారు. కాబట్టి ఇవి కూడా మళ్ళీ ప్రత్యేకంగా ఇంకొకసారి కూడా మళ్ళీ చెప్పడం జరుగుతుంది. మీకు మొదట చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. మీకు తెలిసిన విషయమే, ఏఆర్ఓ గారు అంటే ఏఆర్ఓలు మనకు 5 ఉంటారు. అసిస్టెంట్ కమిషనర్ గారు, ఎంపీడీఓలు ఇద్దరు తహసీల్దార్లు, అలాగే ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్. ఆయన ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్ ఆయన శ్రీకృష్ణ గారు, ఈయన పేరు అనురాధ గారు, మురళీకృష్ణ గారు. అట్లాగే మీకు తెలుసు ఎంపీడీఓలు, అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు గారు, వీళ్ళందరూ కూడా ఉంటారు. అదేవిధంగా సెక్టార్ ఆఫీసర్లు ఉన్నారు 18 మంది ప్లస్ రిజర్వ్ ముగ్గురు ఉన్నట్టున్నారు. ముగ్గురేనా? రిజర్వ్ ముగ్గురా 18 మంది ప్లస్ రిజర్వ్ ముగ్గురా? ఓకే. అదేవిధంగా మీకు తెలిసిన విషయమే, నోటిఫికేషన్ స్టార్ట్ అయిన తర్వాత నామినేషన్స్ తీసుకుంటాం. అప్పటి నుంచి ఇంకా పని మొదలవుతుంది మాకు. రాష్ట్రానికి ఏం ప్రయోజనాలు చేసినాయని బీజేపీ, వైసీపీ, టీడీపీ, జనసేన ఏ ముఖం పెట్టుకుని ప్రజల ముందుకు వస్తున్నారు? ఈ రోజు తాడేపల్లిగూడెంలో స్థానిక సవిత్రిపేటలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు మాన్నేడి బాబ్జీ ప్రెస్ మీట్ జరిగింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గం ప్రజలందరికీ నా నమస్కారాలు. అయ్యా, గమనించండి, ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి, నోటిఫికేషన్ ఇచ్చేశారు. ఇప్పుడు మీ అందరి దగ్గరికి పొల్లు దండాలు పెడతానికి, మాయ మాటలు చెప్పడానికి పాపం ఈ కూటమి నుంచి ఒక వ్యక్తి, వైఎస్ఆర్సీపీ నుంచి ఒక వ్యక్తి మీ ముందుకు రాబోతున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా వస్తారు. మీరు గమనించండి, ఈ 10 సంవత్సరాల్లో ఈ చంద్రబాబు నాయుడు గారికి ఒకసారి అవకాశం ఇచ్చారు, నాకు ఒక అవకాశం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. ప్రజలు చాలా గొప్పవారు, అవకాశం ఇచ్చి చూస్తారు. అవకాశం ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ పరిపాలన బాగోపోతే చెప్పకుండానే ఇంకొకరికి మార్చే శక్తి మన ఆంధ్ర ప్రజల్లో ఉంది. ఎందుకంటే అది గమనిస్తూనే ఉన్నాం మేమందరం. చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినప్పుడు ఆయన మాయ మాటలని చెప్పి నేను వస్తే అన్ని ఫ్రీ అని చెప్పారు పాపం. ఆయన ఏది చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారి ముఖం చూసి ఆ రోజు ఈయన ఎంతో కొంత పాడేస్తే ఏదో పథకం రూపంలో ఈ 10 మందికి వేసేది 4గురికి వేసి ఉన్న 6గురికి ఏదో సాకులు చెప్పి మీకు కరెంటు బిల్లు లేకపోతే ఇంటి పన్ను ఉంది, మీకు ఏమో సైట్ ఉంది, మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడతారు తప్పించేసి ఏదో కొంతమందికైనా వేసేస్తే నేను ఆయన మీద కొద్దిగా బాగా చేశాను అనుకోండి, మళ్ళీ నాకే అవకాశం ఇస్తారని అతి ఆలోచనతో ఈయన అభివృద్ధి పక్కన పెట్టేసి రాష్ట్ర యువత గురించి ఆలోచించకుండా, ప్రజల గురించి ఆలోచించకుండా, మహిళల గురించి ఆలోచించకుండా, నిరుద్యోగుల గురించి ఆలోచించకుండా, ముఖ్యంగా రైతుల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఏదో చిన్న డబ్బులు వేసేస్తే ఆలే పడి ఉంటారన్న ఆలోచనతో దుర్మార్గంగా ఈయన ఒక స్టైల్లో చేసుకొచ్చారు. వీళ్ళిద్దరూ కలిపి టోటల్గా రాష్ట్రాన్ని 8,50,000 కోట్లు అప్పు చేసి నాశనం చేసి పాడేశారు. ఖచ్చితంగా గమనించాలి. నిన్న మోడీ గారు, బీజేపీ, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు, జనసేన పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిపి ఓ మీటింగ్ పెట్టారు. అయ్యా, మీరు ముగ్గురు కలిసి మీటింగ్ పెట్టి జనం మేము ఎంతమంది వచ్చాం ఇలా చెయ్యడానికి కాదు కదయ్యా, మీ ప్రదర్శన కోసం మేము ఎదురు చూడట్లేదు. ఈవేళ చాలా బాధల్లో ఉన్న రాష్ట్ర ప్రజలు, ఈవేళ 29 రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రమే బాగా వెనుకబడి ఉంది, చాలా దుర్మార్గంగా ఉంది. ఈ ప్రజలందరూ ఈ 5 కోట్ల మంది 10 కోట్ల కళ్ళతో ఎదురు చూసింది మిమ్మల్ని. నిన్న రాష్ట్రానికి ఏమి చేస్తారు, రాష్ట్ర ప్రజలకి ఏ విధంగా మీరు బాగు చేస్తారు, ఏ విధంగా అభివృద్ధి చేస్తారు అని మీరు ప్రధాని మోడీ చెబుతారని ఎదురు చూశారు. చాలా దుర్మార్గంగా ఆయన కనీసం జగన్మోహన్ రెడ్డి గారిని ఏమాత్రం పేరు కూడా ఎత్తలేదు. ఆయన ఏమాత్రం ఎక్కడ కూడా ఆయన పరిపాలన దుర్మార్గం ఉందని కూడా చెప్పలేదు. అలాగే ఈ ముగ్గురు కలిపి మేము వచ్చింది ప్రజలకు ఇది చేస్తాం, రాజధాని పూర్తి చేస్తాను, నేనే కొబ్బరికాయ కొట్టాను, కొబ్బరికాయ కొట్టి కూడా మర్చిపోయాను, నాకు ఇన్నాళ్ళు మర్చిపోయాను, ఈసారన్నా నేను కొబ్బరికాయ కొట్టింది నేనే కాబట్టి, శంకుస్థాపన చేసింది నేనే కాబట్టి పూర్తి చేస్తానన్న మాటనే చెప్పారా? లేకపోతే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తానని అన్న 1,00,000 ఎకరాలకి నీరు అంది రైతు వ్యవసాయం బాగుంటుందని దానికోసం పూర్తి చేస్తాను ఎక్కడని చెప్పారా? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయనివ్వనో నేను తప్పు అయిపోయింది, అది దాని మీద 1,00,000 కుటుంబాలు బతుకుతున్నాయి, అధికారంగా అనధికారికంగా వాళ్ళని నేను పాడు చేయను అని ఎక్కడని చెప్పారా?
మీరు ప్రజల మేలు కోరేవాళ్ళు ఈవేళ అలాంటి పరిస్థితులు కానీ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా నేను 10 సంవత్సరాలు ఇస్తానని చెప్పాను, అది నేను కూడా తప్పు చేశాను, ఈసారి ఇస్తానని చెప్పారా? వీళ్ళ ముగ్గురు కలిసి వాళ్ళని ఓడింతానికి లేదా ఆయన వీళ్ళు ఓడింతానికి వీళ్ళ ముగ్గురు కలిపి చెప్పేది ఒకే మాట, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఒకటే మాట, అధికారం ఇవ్వండి అంతే తప్ప ప్రజలకి ఈ కరెంటు బిల్లు పెంచేశాను నేను. జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి అసెంబ్లీ సీటు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి కేటాయించినందుకు తాడేపల్లిగూడెం నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ మర్యాద పూర్వకంగా వారి ఇంటి వద్దకు వెళ్లి జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమిని నియోజకవర్గంలో బలపరిచి మనం అందరం కలిసికట్టుగా పనిచేసి ఉమ్మడి పొత్తుని గెలిపించే దిశగా అడుగులు వేద్దామని బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. మళ్ళీ ఎదరాలకి అవకాశం ఉంటారు. రోజు భారతీయ జనతా పార్టీ తాడేపల్లి కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ మా అన్నయ్య ఎత్తుకోట భీమశంకరరావు గారు, తాతాజీ గారిని, అదేవిధంగా ముఖ్య నాయకుల్ని ఇక్కడ కలవడం జరిగింది. ఏదైతే ఉమ్మడి అభ్యర్థిత్వాన్ని జనసేన పార్టీ ప్రకటించిన తర్వాత ఈ అభ్యర్థిత్వాన్ని మీరందరూ నాకు సపోర్ట్ చేయమని అడగడం కోసం తెలుగుదేశం నాయకులతో కలిపి మొన్న మీటింగ్ పెట్టాం. అదే మీటింగ్లో ఉమ్మడి సభ జరగవలసి ఉంది. మరి అన్నయ్య ఊళ్ళో లేకపోవడం వల్ల ఆ రోజు రాలేకపోయారు. కాబట్టి ఈరోజు వచ్చి కలిసి ఆయన మద్దతు తీసుకుని ఇంకా ఎవరైనా ముఖ్య నాయకులు ఉంటే వాళ్ళని కూడా కలవాలని నేను అనుకున్నాను. ఎందుకు మనం అంతా కలిపి మీటింగ్ చేద్దాం, అందరూ కలిసి ఒక మీటింగ్లో మనం అందరం అనౌన్స్ చేద్దాం అని చెప్పి తాతాజీ గారు చెప్పడం, అంతగా అందరూ మరి రాంబాబు గారు కానీ, నరసింహేశ్వరరావు కానీ, దత్తు నరసింహమూర్తి గారు, ఇలాగే అందరూ పేరు పేరున మరి రామ్ కానీ, సత్యనారాయణ, ఇంకా అంతా చాలామంది పేరు పేరున అందరూ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేసి వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా నా మద్దతు తెలియజేసినందుకు. ఖచ్చితంగా ఈ తాడేపల్లి పట్టణాన్ని సుందరవదనంగా చేద్దాం. కాన్స్టిట్యున్సీని కూడా ఇవాళ ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్ళడానికి ఒక రోడ్డు కూడా లేదు. అలాంటి రోడ్లన్నీ మనం ఒక సంవత్సరం లోపు బీజేపీ సహాయం ఖచ్చితంగా కావాలి. సెంట్రల్ నుంచి చాలా డబ్బు తెచ్చుకున్నప్పుడు కూడా ఈ దుర్మార్గ ప్రభుత్వం ఎక్కడా కూడా నరేంద్ర మోడీ గారు పేరు చెప్పట్లేదు. దాదాపుగా 4 సంవత్సరాల ఈ 9 నెలల కాలంలో 1,80,000 కోట్ల రూపాయలని కేంద్రం మనకు డబ్బులు నిధులు అందించింది. కానీ చెప్పుకోలేని పరిస్థితిలో, చెప్పలేని పరిస్థితిలో ఈ ముఖ్యమంత్రి పరిపాలన జరుగుతోంది. మరి అవన్నీ వచ్చాడు, అందరూ ఇటు వచ్చాడు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మా సోదరుడు మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారికి జనసేన పార్టీ తరఫున తాడేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ రావటం, మరి భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం కూటమిలో ఈ సీటు కేటాయించడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే జరిగిన 19 ఎలక్షన్లో కూడా ఆయన పోటీ చేయటం, మరి అప్పుడు కూడా భారీ ఎత్తు ఓట్లు తెచ్చుకుని ప్రజల మన్నన పొందడమే కాకుండా ఈ 5 సంవత్సరాలు మరి ఎంతో సర్వీస్తో సొంత రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నో సేవా కార్యక్రమం చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీ చేస్తున్న దురాఘాతాలని ఎండగడుతూ ఎంతో పోరాటం చేసిన వ్యక్తి అతను. మరి అటువంటి వ్యక్తికి ఈరోజు ఉమ్మడి కూటమిలో మరి సీట్ రావడం అదృష్టం. ఆయన్ని మా తమ్ముడిని మేము నెగ్గించుకుంటా భారతీయ జనతా పార్టీ శ్రేణులన్నీ కూడా కష్టపడి పనిచేస్తాయి. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కోట రాంబాబు గారు కానీ, అలాగే కోకర్న రామ్ గారు, సత్యనారాయణ, పెంటపాడు మండల అధ్యక్షుడు దత్తు ప్రసాద్ గారు, ఇమ్మది సీను, అలా నరసింహ సోమేశ్వరరావు, అలా యువమోర్చా నాయకులు రాజా గారు కానీ, ఈ అందరం కలిసి ఒకసారి భారతీయ జనతా పార్టీ శ్రేణులు కూడా ఒక మీటింగు తాడేపల్లి నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసి మరి శ్రీనివాస్ గారిని మన సోదరుని కూడా రమ్మని మరి అతనితో కూడా పరిచయం ఏర్పాటు చేసి రాబోయే ఎలక్షన్లో మరి ఏదైతే ఈ అసెంబ్లీ ఎలక్షన్లో
మరి శ్రీనివాస్ పూర్తి మద్దతుగా మరి భారతీయ జనతా పార్టీ ఉంటుందని ఆయన చెప్తాం. మరి అందరం కలిసి వెళ్తాం. ఎందుకంటే రాష్ట్ర పార్టీ కూడా మాకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక్కడ ఏదైతే కూటమి ఉందో కూటమి అభ్యర్థిని మరి నెగ్గించుకునే బాధ్యత ఈ దేశంలో 400 సీట్లు పార్లమెంట్ రావడానికి నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి గారు కోరుకుంటున్న దానికి అనుగుణంగా మన పార్టీ ముందుకెళ్లాలని నిన్న కాన్ఫరెన్స్ కాల్లో కూడా మరి మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అంగన్వాడీలకు కనీసం వేతనాల పెంచని కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని ఓడించాలని అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బరావమ్మ పిలుపునిచ్చారు. ఆదివారం తాడేపల్లిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర స్థాయి ముఖ్య కార్యకర్తల విద్యా వైజ్ఞానిక తరగతులు నిర్వహించారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నిన్న ఈ రోజు తాడేపల్లిగూడెంలో మొత్తం ఈ ప్రాంతంలో ఉన్న అంగన్వాడీ ముఖ్య నాయకత్వం ప్రాంతీయ శిక్షణ తరగతులు జరిగినాయి. ప్రధానంగా ఇట్లా ఈ కాలంలో ICDS లో జరుగుతున్న మార్పులు చర్చించడం జరిగింది. 42 రోజుల పాటు ఆంధ్ర రాష్ట్రంలో అంగన్వాడీలు చారిత్రాత్మక సమ్మె నిర్వహించారు. ఈ సమ్మె ఫలితంగానే ఈ పాటికి అంగన్వాడీలో ఒక 4 జీవోలు సాధించుకోవడం జరిగింది. అట్లనే 15వ తారీఖున 42 రోజుల పాటు అంగన్వాడీల సమ్మెకు సంబంధించి వేతనాలు కూడా ఇస్తామని చెప్పేసి జీవో ఇవ్వటం జరిగింది. అట్లనే మిగిలిన సమస్యల మీద కూడా ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అంగన్వాడీలకి ఇచ్చిన ఈ జీవోలని పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా ఇంకా సమ్మె డిమాండ్ లో భాగంగా మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా మార్చాల్సిన జీవో రావాల్సి ఉంది. రెండోది అట్లనే రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన అంగన్వాడీలు సర్వీస్ లో ఉండి చనిపోతే మట్టి ఖర్చులు ఇవ్వాలని, అట్లనే ఏదైతే రిటైర్మెంట్ బెనిఫిట్ జీవో కూడా మార్పు చేయాల్సిన అవసరం ఉంది. ఈ జీవోలు కూడా వెంటనే ఇవ్వాలి అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మొత్తం స్కీమ్ వర్కర్ని ICDS ని నిర్వీర్యం చేసే విధంగా ఈ రోజు ఈ కాలంలో బీజేపీ పరిపాలన ఉంది. పనిభారం అనేది చాలా పెరిగింది. సమ్మె కాలంలో మేము అడిగినప్పుడు 3 యాప్లను ఒకే యాప్లోకి తీసుకొస్తామని చెప్పారు. కానీ ఇప్పటికి ఆ పని జరగలేదు. రోజు రోజుకి పని భారం పెరుగుతుంది. పోస్టుల పక్కవాడిని తీసుకొచ్చి రోజుకి 100 ఫోటోలు అప్లోడ్ చేయాలనేసి చెప్తా ఉన్నారు. ఫోన్స్ సరిగా పనిచేయక అంగన్వాడీ వర్కర్స్ చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. కనుక ఆ పని భారాన్ని తగ్గించాలనేసి అడుగుతా ఉన్నాము. అలాగే హెల్పర్స్ ప్రమోషన్ విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి. హెల్పర్ ప్రమోషన్ విషయంలో రాజకీయ జోక్యం ఏదైతే ఉందో దాన్ని నివారించాలనేసి మేము కోరుతా ఉన్నాము. కనుక ఈ రోజు ఏదైతే వేతనాలు పెంచుతామని చెప్పారో ఆ జీవోను కూడా వెంటనే విడుదల చేయాలనేసి కూడా మేము అడుగుతా ఉన్నాము. కనుక అంగన్వాడీల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో 42 రోజు సమ్మెలు చేశాము. అప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వెంటనే అమలు చేయాలనేసి ఈ సందర్భంగా కోరుతామన్నాం. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను బొలిశెట్టి శ్రీనివాస్ ప్రజా సేవ గుణానికి ఆకర్షితులైన పనమర విప్పర్రు వడ్డిగూడెం ప్రజలు భారీగా వచ్చి మండల అధ్యక్షుడు పుల్లా బాబీ అధ్యక్షతన నాగ సత్యనారాయణ, చెన్న రాంబాబు ఆధ్వర్యంలో బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేన కండువా కప్పుకున్నారు. వేసుకున్నాడు సైడ్ కొనండి. సైడ్ ఇటు వెనక నుంచి తమ్ముడు వెనక నుంచి ఆగా అటు 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 అలా వెళ్ళిపోయాలి. అటు వచ్చి అటు వచ్చాడు తమ్ముడు అలా వేసిన అటుపక్క వచ్చేయండి. అటుపక్క ఉండండి. ఆధార్కి నుంచి ఇంకోళ్ళు వస్తారు.
వచ్చి నెక్స్ట్ వెళ్ళు పంపించాను, ఫోన్ చేశాను కిషోర్ గారు. నాన్న ఎలా చూడాలి అందరూ? ఓకే. పడమడ వెప్పరు గ్రామం, అక్కడి నుంచి ఒడ్డుగూడు నుంచి యువకులు దాదాపు 100 మంది ఇవాళ జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలకి ఆయన యొక్క సేవ చూసి ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం సుపరిణామం. ఇవాళ మంచి పరిపాలన రావాలి, లంచగొండ లేని పరిపాలన రావాలి, అభివృద్ధి చెందే ముఖ్యమంత్రి రావాలి అంటే ఖచ్చితంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు, అదేవిధంగా మోడీ గారి నాయకత్వాన్ని వదిలే విధంగా మనం ఇవాళ ఓటు వేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ పల్లెటూర్లకి ఇవాళ ఎక్కడా కూడా ఎస్సీ ఎస్టీ సప్లైన నిధులు లేవు, ఎక్కడా కూడా పనిచేసి సర్పంచ్ దగ్గర డబ్బు లేదు. వచ్చిన ఎంపీ గ్రాండ్ని చేయొద్దని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇప్పుడు దాకా ఆఫీస్ సందర్భం మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా మరి ఒడ్డుగూడెం వెళ్ళడానికి రోడ్డు, అదేవిధంగా శ్మశానం అభివృద్ధి చేసుకోవడానికి ఎంపీ నిధులను ఇప్పించి బాధ్యత జనసేన పార్టీ తరఫున నేను తీసుకుంటానని, అదేవిధంగా మీరు ఏ కష్టం ఉన్నా మీ యొక్క బాధ్యతను కూడా నేను తీసుకుంటాను. మీ భవిష్యత్తుకి మాది గ్యారంటీగా జనసేన పార్టీ తరఫున మీకు హామీ ఇస్తాను. తప్పనిసరిగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం. మీ అందరి కష్టాల్లో నేను పాల్పంచుకునే అవకాశాన్ని నాకు కల్పించినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. అదేవిధంగా మీరు వచ్చి ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం, ఇవాళ రైతును ఆదుకున్న పార్టీ జనసేన పార్టీ. ఇవాళ కౌలు రైతు చనిపోతే కుటుంబానికి ₹1,00,000 ఇచ్చిన అది ఏదైనా ఉందంటే జనసేన పార్టీ మాత్రమే. ఇది భారతదేశంలో సొంత డబ్బును ఖర్చు పెట్టి ఇవాళ రాజకీయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉంటే అది పవన్ కళ్యాణ్ గారు అనే విషయాన్ని తెలుసుకుని ప్రతి పల్లెటూరులో కూడా ఇవాళ కౌలు రైతులు కానీ రైతు సోదరులు కానీ అందరూ ఎక్కువ శాతం జనసేన పార్టీకి మేము ఓటేసి ఈసారి గెలిపిస్తాం. లాస్ట్ టైం తప్పు చేసాం, ఈ ముఖ్యమంత్రిని నెగ్గించి సర్వనాశనం అయిపోయింది రాష్ట్రం అనే విధంగా మరి తయారు చేసినటువంటి రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే జనసేన పార్టీ గ్లాస్ గుర్తుపై ఓటేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరి ఈ కార్యక్రమంలో విచ్చేసిన మా మండల ప్రెసిడెంట్ గారికి, బాబీ గారికి, చెన్న రాంబాబుకి, అదేవిధంగా ఇంకా పెద్దలు అందరికీ, సత్యనారాయణ గారికి, మరి అందరికీ కూడా ఇంకా పెద్దలు ఉన్నారు ఈ కార్యకర్తలు అందరూ కూడా నా పేరున నా ఉదయపూర్ నమస్కారం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. పడవరప్పర్ గ్రామం నుండి ఒడ్డుగూడెం చెందిన చాలామంది నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆశయాలు మెచ్చి జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వీరందరూ చాలా సమస్యలతో సతమవుతున్నారు. ఆ సమస్యలన్నీ నగ్గిన తర్వాత సకాలంగా ఒక్కొక్కటి నేను పూర్తి చేస్తానని బొలిశెట్టి శ్రీనివాస్ గారు హామీ ఇవ్వడం జరిగింది. వీరందరికీ జనసేన పార్టీ హామీ, మీకు ఏదైనా ఏ సమస్య ఉన్నా బొలిశెట్టి శ్రీనివాస్ గారు తరచున పరిష్కరిస్తారు. ఎందుకంటే 2019లో ఓడిపోయినా కానీ చాలా గ్రామాల్లో ఎంపీ మన రఘురామ కృష్ణరాజు గారి ద్వారా సుమారు 10 కోట్ల రూపాయల వ్యయాలతో గ్రామాల్లో అభివృద్ధి చేశారు. మీ గ్రామానికి కూడా 30 లక్షలు ఇస్తామంటే మీ గ్రామం తరపు నుంచి ఉన్న సర్పంచులు వాళ్ళు మేము సొంతంగా చేసుకుంటామని మేము ఇస్తానన్న గ్రాంట్ని, సీన్ గారు తెస్తానన్న గ్రాంట్ని ఒప్పుకోలేదు. ఆ సమస్యలు అలాగే ఉండిపోయి ఇప్పుడు ఖచ్చితంగా శ్రీనివాస్ గారి చేతిలో అధికారం ఉంటుంది. నెక్స్ట్ 2 నెలల తర్వాత ఈ అధికారాలతో మీకు అన్ని తీరుస్తారు. జై జనసేన, జై బొలిశెట్టి. 10వ తరగతి వార్షిక పరీక్షలు ఈ రోజు నుండి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో మొత్తం 27,426 మంది పరీక్షల హాజరవుతున్నారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 21,341 మంది, ప్రైవేట్ విద్యార్థులు 6,085 మంది ఉన్నారు. విద్యార్థులకు ఉదయం 8:45 నుండి 9:30 లోపు పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉంటుంది. 9:30 దాటితే ఎగ్జామ్ హాల్కు వస్తే అనుమతి ఉండదని డిఈఓ ఆర్ వెంకటరమణ వెల్లడి.
తాడేపల్లిగూడెం మండలం మాధవరం గ్రామంలోని కనకదుర్గమ్మవారి ఆలయ సమీపంలో కోతులగుంట ఆంజనేయ స్వామి విగ్రహ పునః ప్రతిష్ఠ మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. తొలుత ధ్వజస్తంభ శిఖర ప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. టిటిడి వేద పండితుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అలాగే పేర్చడానికి కూర్చున్నటువంటి దంపతులందరూ కూడా యాగశాల వద్దకు రావాలి. ఆంజనేయ సంవత్సరం అమ్మా ధ్వజస్తంభం చుట్టూ ఎవరు ఉండొద్దు, వెనక్కి ఉండండి. ఎవరు ఏ డైరెక్షన్ మాట్లాడగానే వాయిస్ పాటలో తీసుకుందాం. సరిపోయింది ఇప్పమ్మా సరిపోయింది. అన్నారు ఆగండి ఒకసారి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కింద పెట్టేసి నమస్తే
దంపతులండి. ఏమండి మీరు కింద దిగా మనోజవం మారుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం సరసా నమామి. తాడేపల్లిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, శ్రీ కోతులగుంట మిలిటరీ మాతవరం కోతులగుంట గ్రామంలో వేయించేసినటువంటి పురాతనమైనటువంటి ఆలయం శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయం. ఈ ఆలయం నిర్మాణానికి దేవాలయం అవుతుందా అవదా అనేది గ్రామస్తులు చాలా దీన్ని తీయచ్చా చేయకూడదా అంటే ఆగమ శాస్త్ర ప్రకారంగా కళాపకర్షణ అనే కార్యక్రమాన్ని చేయించి తర్వాత శంకుస్థాపన అనే కార్యక్రమాన్ని చేయించి ఈరోజు 10:24 12 మంది వేద ఆగమ పండితుల సమక్షంలో బ్రహ్మశ్రీ అల్లవరపు సుబ్రహ్మణ్య దీక్షితావధాని టీటీడీ వేద పండితులు నా ఆధ్వర్యంలో 12 మంది వేద ఆగమ పండితుల చేత ఈ దివ్య సువర్ణ యంత్ర బంగారపు యంత్రం చేత విగ్రహాన్ని శిలా దేవాలయాన్ని నిర్మాణం చేసి ఆ దేవాలయ ప్రతిష్టా కార్యక్రమం ఈరోజు 10:24 ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం అయింది. అన్నీ సంపూర్ణంగా గణపతి ఆంజనేయ స్వామి, అలాగే అభయ ఆంజనేయ స్వామి, వీరాంజనేయ స్వామి అటువంటి కార్యక్రమం, పోస్టర్ ఉంటి బలిపీఠం, ధ్వజస్తంభం, శిఖరం అన్నీ కూడా సర్వాంగాలతోటి తీర్చిదిద్దినటువంటి ఆలయాన్ని ఈరోజు ఉదయం 10:24 ప్రతిష్టా మహోత్సవం చేయడం జరిగింది. గ్రామంలో ఉండేటువంటి భక్తులు ప్రతి మంగళవారం పూర్వభద్ర నక్షత్ర రోజుని వచ్చి ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకుని అభిషేకం చేయించుకొని ఆ స్వామివారి ఎంతో మహిమాన్వితమైనటువంటి విగ్రహం, అటువంటి విగ్రహాన్ని ప్రతిష్టా కార్యక్రమం చేయించాం కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి ఈ చాలా పవిత్రమైనటువంటి స్వామి అందరూ కూడా వచ్చి ఈ స్వామిని దర్శించి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు సేకరించి తరించవలసిందిగా కోరుతున్నాం. దీనికి ముఖ్యంగా మన ఇక్కడ సత్యనారాయణ రాజు గారు, ముత్యాల రాజు గారు, అలాగే దొరబాబు, ఇంకా కమిటీ సభ్యులు ఉన్నారు. కొద్దిగా వాళ్ళ పేర్లు ముందు ఎందుకు చెప్పానంటే వాళ్ళు బాగా దీంట్లో ఉన్నారు కాబట్టి ఇంకా కమిటీ దీనికి సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి భక్తుడికి అందరికీ కూడా శుభాశీస్సులు కలుగాక. స్వస్తి. తాడేపల్లిగూడెం మండలంలో రబీ సీజన్ వరి కోతలు ప్రారంభమయ్యాయి. ప్రధానంగా ఎల్ అగ్రహారం గ్రామంలో కుంచనపల్లి పరిధి వరి చేలలో XL10 రకం వరి వంగడాన్ని సాగు చేశారు. ఎకరానికి 35,000 నుంచి 40,000 రూపాయల వరకు పెట్టుబడి కాగా 60 బస్తాల వరకు ధాన్యం దిగుబడులు వస్తాయని అంచనాగా రైతు రావి గోవిందరాజు తెలిపారు. ఎకరానికి పెట్టుబడి ఎలాగైంది? ఎకరానికి పెట్టుబడి అంటే ఎలాగైంది? పెద్దనా మైక్ అంటే మాట్లాడితేనరా. రావి సత్యనారాయణ పేరు. 6 ఎకరాలు XL10 పెట్టాడు, సాగు చేస్తున్నాడు. XL10 బాగానే ఉందండి. ఇప్పుడు దాకా తెగుళ్ళు గట్ట ఏమీ లేదు. ఎకరానికి వచ్చి 60-55 అలాగ అవుతుందండి. తెగుళ్ళు అన్నది ఏమీ లేదు, కానీ దిగుబడి కూడా నిన్న ఇవాళ స్టార్ట్ చేసాం భోజనానికి. అది ఒక 1/2 ఎకరం భోజనానికి పోసుకున్నాం. రేపు మిషన్ మొత్తం కంప్లీట్ చేసేద్ది. రేట్ వచ్చేసి సాగుకారు మొత్తం అంతా తెగాక చేస్తారు. రేట్ అన్నది ఎంత అనేది ఫిక్స్ లేదు.
పెట్టుబడి వచ్చేసి ఎకరానికి ఒక 40-35 వేలు దాకా అవుద్దండి. దిగుబడి కూడా చాలా బాగుంటుందండి. తెగుళ్ళు అన్నది అసలు ఏమి లేవు. 70 బత్తాల కెపాసిటీ అండి దీన్ని. పర్లేదు, మాకు కనపడింది అయ్యలో. అదే అంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.